ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కోసం ప్రాకులాడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, ఇప్పుడే న్యూస్లో చూశాను, ఈరోజు నువ్వు మీడియా రిపోర్టర్స్ని అటాక్ చేయడం, అంతేకాకుండా 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. ఇప్పుడు మార్చి 15, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. అమీర్పేటలో మాకు ట్యాంకర్ని తెప్పించుకుంటున్నాం. 1,20,00,000 మంది హైదరాబాద్, సికింద్రాబాద్లో, 4 కోట్ల మంది తెలంగాణలో మంచినీళ్ళు లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్, మే, జూన్లో ఎలాగుంటాయి? ఒక్కసారి ఆలోచించు. ముఖ్యమంత్రి అవడం అంటే సమిట్ పెడతాను, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే. మరి ఇప్పుడు నువ్వేదో భారత్ సమిట్ నువ్వు పెడితే ఎవరు వస్తారు? ఒకసారి అర్థం చేసుకో, దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు. నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను? రాష్ట్రాన్ని బాగు చేయడానికి, అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, మంచి చేయడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? బీజేపీ వాళ్ళని గెలిపిస్తున్నావు.